హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ సూపర్ ఓటీటీ అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటి గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెక్ చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియో అయితే చూస్తున్నారు, బట్ తక్కువ శాతం మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని అలానే లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియోని చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, వరుణ్ తేజ్ అప్కమింగ్ ఫిలిం మట్కా. ఈ ఫిలిం నుంచి ఫైనల్ షెడ్యూల్ అనేది స్టార్ట్ చేశారు. ప్రజెంట్ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ వర్క్ అనేది జరుగుతోంది. అయితే మనం వరుణ్ తేజ్ గారి నుంచి ఈ మూవీలో ఒక సరికొత్త లుక్స్లో అయితే చూడబోతున్నాం. ఒక పిక్ అయితే లీక్ అయితే అయింది. ఆ పిక్లో మీరు వరుణ్ తేజ్ గారి లుక్ అయితే చూడవచ్చు. ఒక బస్తీ పర్సన్ లాగా మనకి కనబడుతున్నారు. అండ్ మనకి ప్రీవియస్గా వచ్చిన పోస్టర్స్ కానీ చూసుకున్నట్టయితే అందులో ఒక మాఫియా డాన్ లుక్లు అయితే ఉన్నారు. సో ఈ ఫిలిం ఫ్రెండ్స్ ఈ 2024 ఇయర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ దాదాపు అయిపోయింది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్, డబ్బింగ్ ఫినిష్ చేసి ఈ 2024 ఇండ్లాప్లా మనకి ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 2, తెలుసు కదా, సిద్ధు జొన్నలగడ్డ, సింధి శెట్టి అండ్ రాశి ఖన్నా లీడర్లో యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్కి సంబంధించి 50% షూటింగ్ పోర్షన్ అనేది అయిపోయింది. యాక్చువల్గా ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఈ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేశారు. ఇప్పటికే 1 మంత్. సో 1 మంత్లో ఈ మూవీకి సంబంధించి 50% షూటింగ్ అనేది కంప్లీట్ అయితే చేసుకున్నారు. డైరెక్టర్ నీరజ కోన, డెబ్యూ డైరెక్టర్ అయినా చాలా క్లారిటీగా చాలా ప్లానింగ్తో ఉన్నట్టున్నారు. 50% 1 మంత్లో ఫినిష్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో 50% షూటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ న్యూ షెడ్యూల్ వచ్చేసి మరికొన్ని రోజులు స్టార్ట్ చేయబోతున్నారు. లైక్ అందులో కూడా ఒక 1 మంత్లో 50% పోర్షన్ ఫినిష్ చేస్తారా లేదా చూద్దాం మరి. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి 2025 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 3, బ్లాక్ బస్టర్ మూవీకి ఫ్రాంచైజ్కి వస్తున్న పార్ట్ సర్దార్ 2 స్టారింగ్ కార్తీ అండ్ మాల్వికా మోహనన్. ఈ ఫిలింకి సంబంధించి నాన్ స్టాప్గా షూటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ప్రొడక్షన్ వారు ఈ ఫిలిం నుంచి ఒక టీజర్ కట్ అనేది రెడీ చేస్తున్నారు. సో టీజర్ మీద వర్క్ చేస్తున్నారు. ఈ టీజర్ మరికొన్ని రోజులనే మనకి రిలీజ్ చేయవచ్చు. ఇంకా డేట్ కన్ఫర్మేషన్ అయితే లేదు. డేట్ రానండి మీకు అప్డేట్ చేస్తాను ఎప్పుడు టీజర్ వస్తుందో. నెక్స్ట్ నెంబర్ 4, తలపతి 69th ఫిలిం. ప్రొడక్షన్ కేవిఎన్ అండ్ డైరెక్టర్ హెచ్ వినోద్. మ్యూజిక్ వచ్చేసి అనిరుద్ధ్ గారు అందిస్తున్నారు. సో ఒక ప్రీ పోస్టర్, లైక్ ఒక హ్యాండ్ పోస్టర్ ఆ ఫైర్ కాగడాది రివీల్ అయితే చేశారు. లైక్ చెప్పాలంటే హెచ్ వినోద్ గారి నుంచి కమల్ హాసన్ గారితో ఒక కాంబో ఉన్నట్టు మనకి తెలుసు. అది ఇంకా స్టార్ట్ అయితే కాలేదు, బట్ చాలా డిస్కషన్స్ జరిగాయి, మాట్లాడుకున్నారు. ఇది కన్ఫర్మ్ అయితే అయింది. ఒక స్మాల్ ప్రోమో కూడా వచ్చింది. మరి కొన్ని రోజుల్లో స్టార్ట్ అవుతుంది కూడా అని మనకి తెలుసు ఫ్యూచర్లో వచ్చేసి. బట్ ఆ ప్రాజెక్ట్ అనేది పక్కకి వెళ్ళిపోయింది. ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు హెచ్ వినోద్ గారి నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. లైక్ చెప్పాలంటే ఆ ప్రాజెక్ట్ అనేది పక్కకి వెళ్ళిపోలేదు. అదే ప్రాజెక్ట్ ఇప్పుడు తలపతి విజయ్ గారితో తీస్తున్నారు. కమల్ హాసన్ గారితో ఉండట్లేదు. లైక్ మీరు చూసుకున్నట్టయితే మనకి కమల్ హాసన్ గారి నుంచి రివీల్ అయిన ఆ పోస్టర్లో హ్యాండ్లో ఉన్న ఆ కాగడ ఇప్పుడు మనకి రివీల్ చేసిన తలపతి 69thలో ఉన్న ఆ కాగడ. సో చూసుకున్నట్టయితే అదే ప్రాజెక్ట్ ఇప్పుడు తీసుకొని వస్తున్నారు. ఈ ఫిలిం వచ్చేసి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతుంది. అండ్ కన్ఫర్మ్ కూడా చేశారు ఈ ఫిలింని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. 2025 ఇయర్ అక్టోబర్ మంత్లో మూవీ అనేది థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. మరి కొన్ని రోజుల్లో మూవీ షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, రాఘవ లారెన్స్ 25th ఫిలిం. యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం అనేది తీసుకుని వస్తున్నారు. ఈ ఫిలింకి డైరెక్టర్ రమేష్ వర్మ. సో రమేష్ వర్మ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, లాస్ట్గా రవితేజ గారితో కిలాడి ఫిలిం అయితే తీశారు. సో కిలాడి ఫిలిం అనేది ఎలా ఉంటుందో మనకి తెలుసు. బట్ ఈ డైరెక్టర్ నుంచి బ్లాక్ బస్టర్ మూవీ రాక్షసుడు, మనం అస్సలు ఆ ఫిల్మ్ని మర్చిపోలేం. సో మంచి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తిను ఇప్పుడు రాఘవ లారెన్స్తో ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం అనేది తీసుకొని వస్తున్నారు. దానికి సంబంధించి ఒక ప్రీ లుక్ పోస్టర్ కూడా రివీల్ చేశారు. ఆ ప్రీ లుక్ పోస్టర్లో మీరు చూడవచ్చు బిగ్ యాక్షన్ అడ్వెంచర్ బిగిన్స్ అని చెప్పేసి ఒక రైల్వే ట్రాక్ మీద ఆ పోస్టర్ అయితే ఉంది. లైక్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ అయితే కాదు, కొన్ని రూమర్స్ అండ్ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫిలిం వచ్చేసి కిల్ ఫిలిం అయితే ఉంది కదా, కిల్ ఫిలింకి రీమేక్గా ఉండబోతుంది అని చెప్పేసి. సో మరి ఇది కిల్ ఫిలింకి రీమేకా లేదా అనేది టీమే అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేయాల్సి అయితే ఉంది. ఒకవేళ రీమేక్ అయితే వండర్ఫుల్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ ఫిలిం మనకి ఫ్యూచర్లో తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్లో తీసుకొని వస్తున్నారు. నెంబర్ 6, లవ్ క్లినిక్. ఇది 2012లో వచ్చిన కొరియన్ మూవీ వచ్చేసి మ్యూజికల్ అండ్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలింని తెలుగు, తమిళ్, హిందీ
ఈ 3 ఆడియోస్ని అమెజాన్ మినీ టీవీలో యాడ్ అయితే చేశారు. మూవీకి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 10కి 7.1 అయితే ఇచ్చున్నారు. సో 7.1 మంచి రేటింగ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నౌ ఈ ఫిలిం వాచ్ చేయవచ్చు మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లో ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. నెక్స్ట్ నెంబర్ 7 ఈ అప్డేట్ స్పెషల్గా వారి కోసం 18+ మూవీస్ అండ్ ఎరోటిక్ డ్రామా మూవీస్ చూసే వారికి ఈ 2024 ఇయర్లో రిలీజ్ అయిన రష్యన్ ఫిలిం షుగర్ బేబీ. ఈ ఫిలిం వచ్చేసి ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలింకి సంబంధించి తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కన్ఫర్మ్ చేశారు. నౌ డబ్బింగ్ అనేది ప్రోగ్రెస్లో అయితే ఉందంట. మరి కొన్ని రోజుల్లోనే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ 3 ఆడియోస్ని ప్రీమియర్ చేయబోతున్నారు. సో డేట్ కన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 8 మీరు ఒక మంచి వెబ్ సిరీస్ అనేది చూద్దామనైతే ఉన్నారా? అది ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదా? 2022 ఇయర్ నుంచి 2023 వరకు 2 సీజన్స్ వచ్చిన సిరీస్ ఫ్రమ్. ఈ సిరీస్ వచ్చేసి హారర్ సర్వైవల్ అండ్ సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఇది యాపిల్ TV+ ఒరిజినల్ కంటెంట్. ఈ సిరీస్ను వచ్చేసి ఇప్పుడు మనకి హిందీ ఆడియోలో రిలీజ్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. ఈ సీజన్లో 10 ఎపిసోడ్స్ వరకు ఉన్నాయి. టోటల్ 2 సీజన్స్లో 20 ఎపిసోడ్స్. అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు వచ్చేసి ఇండియాలో అప్లోడ్ చేయలేదు, జర్మన్ కంట్రీలో 2 మూలలో అప్లోడ్ అయితే చేశారు హిందీ ఆడియో వచ్చేసి. సో మీరు ఇండియాలో చూడాలంటే ఎక్కడ చూడాలో. సో సిరీస్ నుంచి నేను ఫస్ట్ సీజన్ అయితే కంప్లీట్ చేశాను. సెకండ్ సీజన్ అయితే చూడాల్సి అయితే ఉంది. నెక్స్ట్ మనకి థర్డ్ సీజన్ కూడా వస్తుంది. థర్డ్ సీజన్ సెప్టెంబర్ 23కి ప్రీమియర్ చేస్తున్నారు ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్ని మిస్ అయితే కాకండి. నెక్స్ట్ నెంబర్ 9 లీలా వినోదం. ఇది ఈటీవీ నుంచి వస్తున్న ఒరిజినల్ సిరీస్. టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. సో టీజర్ అయితే సింపుల్గా చూడడానికి బాగుంది. సో యొక్క లవ్ స్టోరీ అనేది ఇందులో మనం అయితే చూడబోతున్నాం. ఆ లవ్లో వచ్చిన సమస్య ఏంటి ఇక్కడ క్వశ్చన్ మార్క్గా టీజర్లు వదిలేరు. సో ఫ్రెండ్స్ ఈ సిరీస్ వచ్చేసి మనకి అక్టోబర్ 3కి ప్రీమియర్ కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు ఆన్ ఈటీవీ. నెంబర్ 10 డెడ్ పూల్ అండ్ వోల్వరిన్. మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్, అడ్వెంచర్ అండ్ కామెడీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ డ్రామాగా మన ముందుకైతే వచ్చింది. సో మీరందరూ ఈ ఫిలిం థియేటర్స్లో వాచ్ చేసే ఉంటారు అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మీకు డబ్బుడ్ వర్షన్స్ ఎప్పుడు వస్తాయో క్లారిటీగా అప్డేట్ అయితే చేస్తున్నాను. అండ్ వివోడి రిలీజ్ కన్ఫర్మ్ అయినాక చెప్తాను చెప్పాను కదా, వివోడి కన్ఫర్మ్ అయితే చేశారు. అక్టోబర్ 1కి డిజిటల్ రిలీజ్ వివోడి అనేది చేస్తున్నారు. బట్ మనకి వివోడి రిలీజ్ చేసేటప్పుడు డబ్బుడ్ వర్షన్ రావు, ఏ లాంగ్వేజ్ కూడా రాదు, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే రిలీజ్ చేస్తారు. అది అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ TV+ ఇంకా అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో 2 మోడల్లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 4K HD వర్షన్లో అప్లోడ్ అయితే చేస్తారు. ఇంకా మనకి డబ్బుడ్ వర్షన్స్ వచ్చేసి Disney+ హాట్స్టార్ వారు రిలీజ్ చేస్తారు. తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 ఆడియోస్ వచ్చేసి అక్టోబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 11 లాల్ సలాం. ఈ ఫిలింకి డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్. తను కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ ఫిలిం ఓటీటీ రిలీజ్కి సంబంధించి. సో రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇక్కడ ఈ ఫిలిం నుంచి ఇష్యూ అయితే ఏముంది, ఎన్ని మంత్స్గా ఎందుకు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ ఆగిపోయి ఉందంటే మనకి తెలుసు, మీకు చాలాసార్లు చెప్పాను. యాక్చువల్గా వచ్చేసి ఈ ఫిలిం నుంచి నెట్ఫ్లిక్స్ వారు ఇంకో వర్షన్ ఫుటేజ్ అయితే అడిగారు, అంటే తీసుకున్నారంట. సో అది పొరపాటుగా డిలీట్ అయిపోయింది, మిస్ అయితే అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు ఆ మిస్ అయిపోయిన డిలీట్ అయిపోయిన ఫుటేజ్ని రికవర్ చేశారు హార్డ్ డిస్క్ నుంచి. ఇప్పుడు ఎలాంటి సమస్య అయితే లేదు, నెట్ఫ్లిక్స్ వారు తీసుకుంటున్నారు, దాన్ని ఇప్పుడు మనకి రిలీజ్ చేయబోతున్నారు. అయితే మనం ఈ ఫిలింను వచ్చేసి థియేటర్స్లో మీరు చూస్తుంటే తెలిసే ఉంటుంది, ఒక వర్షన్ ప్రింట్ అనేది చూశారు. ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్లో వస్తుంది ఇంకో వర్షన్ ప్రింట్. అంటే సీన్స్ అనేవి కొంచెం చేంజ్గా ఉంటాయి, కొన్ని న్యూ సీన్స్ కూడా ఉండవచ్చు. సో అలా అయితే ఉంటుంది, ఆ న్యూ సీన్సే ఉంటాయి. ఆ మిస్ అయిపోయిన సీన్స్ వరకు అవి న్యూ సీన్సే. సో అలా అయితే ఒక న్యూ వర్షన్ డైరెక్టర్ వర్షన్ కట్ అనేది ఇప్పుడు మన ముందుకైతే వస్తుంది. బట్ ఈ డైరెక్టర్ వర్షన్ కట్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టోరీ అయితే మారదు, బట్ సీన్స్ మారి అండ్ కొన్ని కట్స్ మారి కొన్ని న్యూ సీన్స్ అయితే ఉంటాయి. సో అలా ఉంటుంది. మనం థియేటర్స్లో చూసింది ఒకటి, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది ఒకటి. సో ఫైనల్గా ఇక్కడ నెట్ఫ్లిక్స్ వారి నుంచి డైరెక్టర్ నుంచి ఇష్యూ అయితే సాల్వ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వారు కోరుకున్న ఆ న్యూ సీన్స్ అనేవి రికవర్ అయితే అయిపోయి మనకి ఇప్పుడు మరి కొన్ని రోజుల్లోని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చి దాన్ని న్యూ వర్షన్ కట్ అనేది నెట్ఫ్లిక్స్లో అండ్ సనెక్స్ట్ ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే చేస్తారు. సో మరి కొన్ని రోజులు అయితే వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ మంత్ అయినా లేకుంటే నెక్స్ట్ మంత్ ఇంట్లో అప్లైనా మనకి లాల్ సలాం మూవీ ఫైనల్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయిపోబోతుంది. బట్ థియేటర్స్లో చూసిన వర్షన్ కాదు, ఇప్పుడు వచ్చేది వేరే వర్షన్. నెక్స్ట్ నెంబర్ 12 మత్తు వదలరా 2. ఈ ఫిల్మ్కి సంబంధించి ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వారు బ్యాక్ చేసుకున్నారు. మత్తు వదలరా 1 చూడాలనుకుంటే
అమెజాన్ ప్రైమ్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో పార్ట్ 2 చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్కి అయితే రావాల్సి అయితే ఉంటుంది. సో డేట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే అడగండి, ప్రీమియర్కి ఇంకా చాలా టైం అయితే ఉంది. ప్రీమియర్ కన్ఫర్మ్ అయ్యాక మీకు అప్డేట్ చేస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. అప్పుడే మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.